బీసీ రాజకీయ మహిళా వేదిక నుంచి దాసోజు లలిత గారు. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న నా సోదరులకు, సోదరీమణులకు, బిడ్డలకు, తమ్ముళ్ళకి అందరికీ పేరు పేరున కొలిమి సలాములు. జై తెలంగాణ, జై తెలంగాణ. బాను ఇప్పుడు మాట్లాడుతూ నాకైతే ఇది పండుగ వాతావరణం లాగా అనిపిస్తుంది. ఇది పండుగ సందర్భం కూడా మా ఆడపిల్లలకు. అయితే 2 తెలుగు రాష్ట్రాలలో ఈ E6-9 ఛానల్ ఉందని అన్నారు. నాకు ఒక అనుమానం ఏమొచ్చిందంటే ఈ మా బాను తెలంగాణనా లేకపోతే ఆంధ్రనా అని అనిపించింది. నాకు తమ్ముడుగానే తెలుసు, నిజాయితీ పరుడుగా మంచి నిబద్ధత కలిగిన వ్యక్తిగా మాత్రమే తెలుసు. అది భాను ప్రసాద్గా, తర్వాత భూమికి ప్రతీకలైనటువంటి, భూమికి ప్రతినిధులైనటువంటి వ్యక్తిగా. అయితే ఈ తమ్ముడి పేగు నా పేగు ఒకలాగా ఎందుకు తనలాడుతుంది అని అనిపిస్తున్నప్పుడు నాకు తెలంగాణ ఉద్యమం ఆశాంతం మా ముఖం ఎక్కడ రికార్డు కాలే, మా మాట రికార్డు కాలే, మా పిడికిళ్ళు రికార్డు కాలే. మళ్ళీ ఇక్కడ కూడా వచ్చి ఆంధ్రోళ్ళే ఉద్యమంలో హైలైట్ అయ్యిండ్రు. ఇప్పటికీ యాక్టివిస్టులుగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళే. అయితే ఈ మధ్యన తమ్ముడు మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ యాక్టివిస్టులు అంటే చాకల ఐలమ్మలాగా ఇక్కడ ఉన్నటువంటి చేళ్ళల్లా చెలకలల్లా ఉండే తల్లులే అక్క, మీలాగానే ఉంటారని తమ్ముడు చెప్పిండు. అదే కాకుండా ఒక రోజు ఈ 2 ఏళ్ళు అవుతున్నట్టుంది, 2-3 ఏళ్ళ కింద ఉన్నట్టుంది, చందు తులసి పైన దాడులు జరుగుతున్నప్పుడు నా ఒక వీడియో అరగోపాల్ సార్ చూడు ఎట్లా చూస్తుండ్రు దాసోజు లలితకయ్య అని ఒక థంబ్నెయిల్ తోటి మొట్టమొదటి వీడియో వచ్చింది. అరే ఎంత భయపడతలేడు తమ్ముడు, ఎంత ధైర్యంగా ఈ విషయం మాట్లాడుతున్నాడు అని. అక్కడ మాట్లాడింది ఏంటి అంటే, నేను ఈరోజు E6-9 మీరు ఇంటికి వెళ్ళినాక చూడండి అందులో ఏముందో. ఏం మాట్లాడినా అంటే, రాష్ట్రం మొత్తంలో ఊపా కేసులుంటే మన సార్ పైన ఊపా కేసులు ఎత్తేసిండ్రు, మిగతా వాళ్ళపైన ఉన్నాయి అని ఆ రోజు మాట్లాడిన. అంటే నాకు అరగోపాల్ సార్ పైన ఎట్లాంటి కక్ష కానీ ప్రతీకారం కానీ లేదు. ఇంతకుముందుకు మా సదానందరెడ్డి సార్ మాట్లాడినట్టు నాకు ధైర్యం చాలా ఎక్కువ అన్నారు. ఇది ధైర్యం అని మీరంటున్నందుకు సంతోషం. మాకు ఇది మనసులో ఉన్నటువంటి ఆవేదనను ప్రజలకు, నా తోటి జనానికి చెప్పడంలో వచ్చే ఆలోచనలని నేను భావిస్తున్నాను. ఈ సభలో మా తమ్ముడు N9 మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి ఇక్కడే ఉన్నాడు. ఆడవాళ్ళు తెలుగులో అంటే 2 రాష్ట్రాలలో కలిపి మహిళల సంఖ్య చాలా తక్కువ ఉంది జర్నలిస్టులుగా. ఉమెన్ కలెక్టివ్ అని ఒక వేదికను పెట్టుకొని పనిచేస్తున్న విప్లవశ్రీ ఇక్కడే ఉంది. ఒక్కసారి లేచి నిలబడు విప్లవశ్రీ. తర్వాత మన కొంతమంది వీళ్ళు మా బానుతో సహా చూపిస్తే, అంటే మా ఇంటర్వ్యూలో లేకపోతే ఇట్లాంటి రికార్డులు, అంటే అక్కడిక్కడ మాట్లాడిన ఉపన్యాసాలను రికార్డు చేసి జనం ఈ మధ్య తీసుకొస్తే, నేను ఏ జిల్లాకు పోయినా దాసోజు లలిత తెలుసు అని అంటుండ్రు. నాకు ఈ గుర్తింపు బాను వల్ల, రాకేష్ వల్ల, మా శ్రీనిధి వల్ల, చరణ్ వల్ల, ప్రవీణ్ వల్ల కలిగింది. ఇవి నేను ఏమంటున్నాను అంటే, ఇవి మాకు పెద్ద పెద్ద ఏంది ప్రింట్ మీడియా అంటే, ఇప్పుడు బీఆర్ఎస్కి ఒకటి, బీజేపీకి ఒకటి, కాంగ్రెస్కి ఒకటి,
ఆఫీసులు, ఎంత భూ విస్తీర్ణం కలిగి, ఎన్ని గదులతోటి, ఎన్ని కెమెరాలతోటి, చాలా మందితోటి ఆ వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. ఇంత పెద్ద వ్యవస్థను తట్టుకొని నిలబడుతూ మాలాంటి అనేక మంది స్వరాలను వినిపిస్తున్నటువంటి బాలకు మేము కృతజ్ఞతలు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. ఇదే టైంలో అభినందనలు కూడా తెలియజేయవలసినటువంటి అవసరమూ ఉంది. తన సహచరి దివ్యా ప్రసన్న ఫోన్ చేసి, అక్క మీరు తప్పకుండా ప్రోగ్రాం ఒకటి ఉంది, మీరు ప్రోగ్రాంకి రావాలి అని చెప్పింది. నువ్వు కానీ బాను కానీ నాకు ఇన్నిసార్లు చెప్పకపోయినా ఇది మా ఇంటి పండగగా, బోనాల పండుగగా, బతుకమ్మ పండుగగా మేము ఇక్కడ మా గొంతులను, మా స్వరాలను పూల వరుసలుగా పేర్చుకోవాలన్న ఆకాంక్షతో, తర్వాత మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు, అనేక ఇబ్బందులు, ఎంత పెద్ద ఉద్యోగం వదిలేసి ఈరోజు తను ఈ మీడియా రంగంలోకి రావడానికి గల కోరిక ఎట్లా కలిగింది అంటే, బాను చిన్నప్పటి సంది ప్రజలలోనే ఉన్నాడు. ప్రజల పై జరుగుతున్న అవినీతిని, పాలకులు చేస్తున్న అవినీతిని ఎండగట్టడానికి వచ్చిండు. కంటితో చూసి వదిలేయలేదు, మెదడుతో ఆలోచించి మనం ఎట్లయినా నేను జనంలోకి, పాలకుల చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు చూపాలి అని వచ్చిండు. అతను ప్రజల పక్షం కదా, ప్రజల మనిషి కదా. పెద్ద చదువు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా లక్షల జీతం తీసుకోవాల్సిన బాను ఇవాళ మా అందరి దీవెనలు తీసుకుంటుండు. మా అందరి ఆశీర్వాదాలు ఉంటాయి. దాంతోపాటు మనము ఇందుకు ఈ మధ్య కాలంలో ఆలోచించవలసిన అవసరం ఏముంది అంటే, మనము కూడా ఆయనకు కొంత వెసులుబాటు ఎట్లా కల్పించాలి. నేనే బంగారం పని చేస్తా, నేనే కొలిమికాడు ఉంటా, నాకు కష్టమే, కానీ అందరం తలుసుకుంటే తలా ₹1 మనం ఏర్పాటు చేసి తమ్మునికి కావలసినంత వనరులను సమకూర్చవలసినటువంటి అవసరం ఉంది. అదందరం కలిపి ఒక కమిటీగా ఏర్పడి తమ్మునికి వనరులను ఏర్పాటు చేయాలన్న ఆలోచన అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు సోదరుడు మాట్లాడిండు. తర్వాత వేదిక మీద మా భూపతి వెంకటేశ్వర్లు ఉన్నాడు. మా భూపతి వెంకటేశ్వర్లను ఉన్నాడు. ఇక్కడ కష్టాలు అంటే ఇక్కడ సభలు జరిపిన వాళ్ళ కష్టాలు ఎట్లా ఉంటాయో తెలుసు. సంప్రదాయ సభలు, సంప్రదాయమైనటువంటి మీడియాలకు అన్ని వనరులు ఉంటాయి, కానీ బాను లాంటి వాళ్ళు, తర్వాత మా తమ్ముళ్ళ లాంటి వాళ్ళు జరిపే సభలకు అనేక అవరోధాలు ఉన్నప్పటికీ ఇంతమందిని ఒక దగ్గర కూర్చోబెట్టిండు. ఇది విజయమే అని నాకు అనిపిస్తుంది. ఇంతే కాకుండా ఇవాళ భూమి ఎట్లా మన ముందుకు ఆ అంశం వచ్చింది కాబట్టి భూమి కోసం ఒక 2-3 నిమిషాలు మాట్లాడుకుందాం. ఇవాళ భూమి ఎక్కడుంది? డబల్ బెడ్రూమ్ల ఇల్లు ఇస్తే ఏమని చెప్పిండు మన ముఖ్యమంత్రి గారు? అల్లుడు వస్తే ఎడవంట పెడదాం, కొత్త అల్లుడు అని చెప్పిండ్రు. 11 ఏళ్ళు అవుతుంది ఈ ముచ్చట చెప్పి. అల్లుడు ఒక్కడే రాలే. అల్లుడు బిడ్డ పెళ్లి చేసినాక అల్లుడు ఒక్కడే రాలే ఇంటికి. ఇప్పుడు 2 బిడ్డలు వచ్చిర్రు, కొడుకో బిడ్డో. మరి పాలు కూడా బల్లే పోతున్నాలే. మరి 4 కలిపి ఎడవంట పెడదాం అత్తగారింటికి వస్తే. డబుల్ బెడ్రూమ్ల ఇల్లు, 3 ఎకరాల భూములు ఏవి? దళిత ముఖ్యమంత్రి ఏడి? నిర్బంధ విద్య ఏది? ఇవాళ మీ ఆస్తులు, తెలంగాణను ధ్వంసం చేస్తూ మీ ఆస్తులు ఎంత ధనం పెరిగిపోయినాయి. అవి 10ల సంఖ్యలో కాదు, వేలు కోట్ల సంఖ్యలో వెళ్ళిపోయినటువంటి సందర్భం. ఈ విషయాన్ని నిర్భయంగా చెప్తున్నటువంటి వాడు బాను. కాళేశ్వరం కింద భూములు రాష్ట్రాలు రాగానే చేసినటువంటి ఇబ్బందులలో మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం మీద ఎంతో కొంత విసుకో, లేకపోతే మార్పు కొంత కొత్త పాత అయితే బాగుంటుందని మళ్ళీ ఇంకో ప్రభుత్వాన్ని తెస్తే ఇదేం తక్కువ చేస్తలేదు
హైడ్రా తీసుకొచ్చింది. మూసి ప్రక్షాళన అంటే నాగార్జున ఇల్లు కూలగొడుతుందేమో, కన్వెన్షన్ ఏదో ఉంది కదా, అది కూలగొడుతుందేమో అనుకుంటే ఈ నిన్న మనన వాళ్ళిద్దరు పత్రికలు ఏదేంటి పెళ్ళికి పిలుస్తున్నాడు, అఖిల్ పెళ్ళికి పిలుస్తున్నాడు. అంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా మనల్ని మార్చవు. ఏ ప్రభుత్వాలు రావాలి అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ప్రభుత్వాలు రావాలి, ఇందులో నుంచి నాయకులు తయారు కావాలి అని బాను తర్వాత రాకేష్ లాంటి వాళ్ళు భావిస్తూ కొత్త తరం మీడియా ప్రతినిధులుగా నిలబడుతున్నారు. వీళ్ళ నుంచే కొత్త నాయకులు తయారవుతారు. వీళ్ళు చూపే మీడియా నుంచి అనేక మంది కొత్త ప్రతినిధులు తయారవుతారు. అట్లాగే నన్ను ఈ మధ్య నేను కూడా ఒక సంస్థ పెట్టిన, బీసీ మహిళా రాజకీయ రిజర్వేషన్ వేదిక. 12 ఈ మధ్య కాలంలో అదేంటి కేంద్రం ఒక బిల్ పాస్ చేసింది. ఏం బిల్ పాస్ చేసింది అంటే హిందూ కోడ్ బిల్లు 33%. అరే ఎందుకు ఈ బిల్లు? బీసీ మహిళల ప్రాతినిధ్యం లేకుండా ఈ బిల్లును పాస్ చేయడం, 50% వాటాతోటి మేమెంతో మాకంత వాటాను ఏర్పాటు చేస్తూ మాకు ఆ బిల్లు పాస్ కావాలని ఇదివరలో లల్లు ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, మధు దండావతే ఈ పార్లమెంట్లో బిల్లును అడ్డుకున్నారు. మరి ఇట్లాంటి బిల్లు సరైనది కాదు. అదే సమయంలో బాబాసాహెబ్ గారు తన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి సందర్భం. అయితే మన రాష్ట్రం నుంచి ఆర్ కృష్ణయ్య గారు పార్లమెంటు సభ్యులుగా ఉండి, రాజ్యసభ సభ్యులుగా ఉండి, తర్వాత ఈమె ఎంపీగా కవిత కూడా చాలా చాలా రోజులుంది. అప్పుడు గుర్తుకు రాలే ఈ బిల్లులు. ఎప్పుడైతే ఈడీ కేసులు చుట్టుకుంటున్న సందర్భంలో వీటిని మాట్లాడేది. అయితే ఇదే ఎందుకు చెప్పిన అంటే అనేక విషయాలు ఉన్నప్పటికీ కూడా బాను కూడా ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని మేము మా సభను రికార్డు చేసిండు. అక్క సమయాభావం దృష్టిలో పెట్టుకొని చాలామంది వక్తలు ఉన్నారు అని అంటున్నారు. సరే, తప్పకుండా సభా మర్యాదను పాటిస్తూ అనేక విషయాలు పాల్పంచుకోవాలి. కొంత ఆలస్యంగా మొదలైంది. అలాగే ఇదే నిజాయితీతోటి, ఇదే నిబద్ధతతోటి మన ఛానల్ని ముందుకు తీసుకుపోవాలని, మరింత వ్యాప్తి చేయాలని కోరుకుంటున్నాను. మీ దంపతులకు అభినందనలు. సోమన్నకి తర్వాత సభ ప్రారంభంలో డాక్టర్ యాకన్న, శేఖర్ డప్పు వాయించిన సోదరుడు, ఈ సభలో అనుకోని అతిథి మా తాటిపాముల మృత్యుంజయ అన్నగారు వచ్చి ఉన్నారు. వారు అమెరికా నుంచి వచ్చిర్రు. ధన్యవాదాలు. అట్లాగే పేరున అనేక మంది ఉన్నారు. నేను చప్పుడైతే ఆయన నిశ్శబ్దంగా కూర్చున్న నా సహచరుడు, నా భర్త దాసోజు కృష్ణమాచారి కూడా సభలో ఉన్నాడు. మీ అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ సభను మరో 6వ వార్షికోత్సవం లోపల రూపం వేరే మారాలని ఆశిస్తూ జై తెలంగాణ. అక్కడికి ధన్యవాదాలు.